హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు లీగల్ అడ్వైజెస్ అండ్ మెనీ మోర్ థింగ్స్ వాటి గురించి చెప్పడానికి వీ హ్యావ్ విత్ అస్ లక్ష్మీ కట్ట గారు. షీఈస్ అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్. ఎట్ ద సేమ్ టైమ్ షీఈస్ ఆల్సో ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ జయవి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్. సో అసలు ఏంటి, వాట్ ఈస్ జయవి, సో ఎట్లాంటి యాక్టివిటీస్ వీళ్ళు చేస్తున్నారు అనేది డైరెక్ట్గా ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సార్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ, అడ్వకేట్ అనేది అందరికీ తెలుసు, జనరలీ లీగల్ అడ్వైజెస్ తీసుకుంటూ ఉంటాం. సో వాట్ ఈస్ దిస్ వెల్ఫేర్ అసోసియేషన్? అసలు ఇది పెట్టాలి అని ఎందుకు అనిపించింది మీకు? వెల్ఫేర్ అసోసియేషన్ అంటే చాలామందికి లీగల్గా మనం కొన్ని చేయలేం. అంటే లీగల్గా అప్రోచ్ అయిన వాళ్ళకి అన్ని రకాలుగా మనము వాళ్ళకి అడ్వైస్ చేయలేము, అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేము. సో వెల్ఫేర్ అసోసియేషన్ ఏంటంటే సో మెనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దేర్, దాన్ని అప్రోచ్ అవ్వాలని కూడా తెలియదు. మా దగ్గరికి వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నప్పుడు మా పక్క వాళ్ళకి ప్రాబ్లం ఉంది, మా ఇంటి ముందు ప్రాబ్లం ఉందని చెప్తా ఉంటారు. సో ఇట్ ఈజ్ ఆల్ ఈజ్ ఉమెన్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ ఇట్ బిలాంగ్స్ టు హ్యూమన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద నేను ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో ఏంటంటే సర్వీస్ ఇవ్వాలి ఎవరికైనా కానీ, అడ్వకేట్గా నేను కొంతవరకే చేయగలను. ఒక ఆర్గనైజేషన్ పెడితే కనుక దాని ద్వారా చాలామందికి నేను హెల్ప్ చేయగలను అనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో యూఆర్ అన్ అడ్వకేట్ యాక్చువల్లీ. సో అడ్వకేట్ దగ్గర నుండి మీకు ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పెట్టి ఇంత వైడ్ స్ప్రెడ్గా హెల్ప్ చేయాలి అని ఎందుకు అనిపించింది? సో ఏది డ్రైవ్ చేసింది మీకు? యాక్చువల్ ఏంటంటే నాట్ ఓన్లీ వన్ ప్రాబ్లం, అదే హ్యూమన్ రిలేషన్స్ అన్నాను కదా, దాని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల అవనివ్వండి, లేకపోతే వాళ్ళు అఫర్డ్ చేయకపోవడం వల్లనివ్వండి, కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి ముందుకు రారు. సో మా దగ్గర డబ్బు లేదు, లేకపోతే మాకు ఎవరిని అప్రోచ్ కావాలో తెలియదు, లేకపోతే చాలా అంటే కొన్ని విషయాలు చూస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఫుడ్కి, షెల్టర్కి చాలా విక్టిమ్స్గా ఉంటూ కూడా అది భరించుకుంటూ లైఫ్ లాంగ్ వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అంటే ఆ పర్సన్స్తో దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఎలాగ బెటర్ లైఫ్లోకి మనం ఎంటర్ కావాలి, ఎక్కడ అప్రోచ్ అవ్వడం అంటే వాళ్ళకి తెలియదు. సో నాకు చేతనైంది, నా పరిధిలో ఉన్నది, నాకు తెలిసినంత వరకు చేయాలని నాది ఉద్దేశం. సో జయవి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్స్, రైట్, ఆర్గనైజేషన్. సో అసలు ఏం చేస్తుంది? వాట్ ఈస్ జయవి ఎట్లాంటి యాక్టివిటీస్లో అట్ ప్రెజెంట్ యాక్టివ్గా ఉంది? యాక్చువల్ ఏంటంటేమ్మా, నేను దాదాపు 2007లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేమ్ చేంజ్ ఉండేది. తర్వాత నాకు కొంచెం అవేర్నెస్ ఇంకా వచ్చిన తర్వాత ఈ జయవి అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం అయింది. దీని ఏంటంటే ప్యూర్లీ యూఆర్ నాట్ కలెక్టింగ్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ ఎనీ అదర్స్. నేను కలెక్ట్ చేసేది ఏంటంటే నా ఆర్గనైజేషన్ ద్వారా ఓల్డ్ క్లాత్స్ కానీ, లేకపోతే నేను కౌన్సిలింగ్ ఇస్తాను కొంతమందికి. సో నేను కొంతమందికి అడ్వైజెస్ ఇస్తుంటాను అడ్వకేట్గా. అటువంటిప్పుడు మేడం ఏమైనా మీరు ఫీజు ఇవ్వాలా అంటే నేను ఒకటే చెప్తాను, నా ఆఫీస్లో ఒక బోర్డు కూడా ఉంటుంది. సో ఏంటంటే మీరు ఉచితంగా సలహాలు తీసుకోవద్దు, మీరు ఉచితంగా అంటే కౌన్సిలింగ్ తీసుకోవద్దు, ఈ పూర్ పీపుల్ కోసమే, అంటే ఈ నీడీ పీపుల్ కోసం ఏదైనా చేయండి అంటాం. అంటే నీడీ పీపుల్ ఇన్ ద సెన్స్ అంటే డబ్బు ఉండి కూడా కొంతమంది ఫ్యామిలీ నుంచి సెపరేట్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొంతమంది ఇల్లు హెల్త్ వల్ల వాళ్ళ పేరెంట్స్ వదిలేస్తుంటారు, అంటే హస్బెండ్ పిల్లలు వదిలేస్తుంటారు, లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్. తర్వాత మెంటల్ ఇన్బ్యాలెన్స్ ఉంటారు, లేకపోతే ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఏదో డిస్ట్రాక్ట్ అయిపోయి బయటకు వచ్చేసి ఎటేళ్లలో తెలియక ఒక ఎవరిని కలవాలో ఎక్కడ ఏంటో తెలియక వెనక ముందు ఏంటని తెలియకుండే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను కొన్ని చేయటం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ని కొంతమంది వదిలేస్తూ ఉంటారు. చాలామంది డబ్బుండి కూడా వాళ్ళు తినలేని పరిస్థితి వస్తుంది. సో వాళ్ళు మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే మనం బయటికి కనిపించేది ఒకటి ఉంటుంది, వాళ్ళని కదిలిస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి.